జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్ ఎక్కిన ఆసరా పింఛన్దారులు, రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ జామ్. జనవరి నెల ఆసరా పింఛన్ను అందక లబ్ధిదారులు ఆందోళన. విశాఖలో ఎంఆర్ఓ దారుణ హత్య. సీఎం రేవంత్ రెడ్డి కొండగల్ పర్యటన వాయిదా. కాంగ్రెస్ పని అయిపోయింది, ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తే ఎక్కువే అంటున్న బెంగాల్ సీఎం మమత. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి భద్రాచల రాముడిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజ్. ధర్నాకు దిగిన గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి. అద్వానికి భారత రత్న. తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై నిరసన తెలిపిన గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి. పబ్లిక్ ప్రయోగ పరీక్షల కేంద్రాలను తనిఖీ చేసిన ఇంటర్ జిల్లా నోడల్ అధికారి ఎం హృదయరాజ్. మదకల్ నూతన ఎస్ఐగా సురేష్ బాధ్యత స్వీకరణ. ప్రజల శ్రేయస్సు కోరే వారైతే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రక్రియ మానుకోవాలి అంటున్న సరిత. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం అయినా స్పందించని సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో శనివారం ఖమ్మం పార్లమెంటు స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న డిప్యూటీ సీఎం సతీమణి నందిని ముల్లుబట్టి విక్రమార్క. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు వెంటనే అడ్డుకట్ట వేయాలని, 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా, ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేసివ్ చెల్లించాలి, ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రోడ్డెక్కిన ఆసరా పింఛన్దారులు, రహదారిపై గంటల పాటు ట్రాఫిక్ జామ్. జనవరి నెల ఆసరా పింఛన్ అందక లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఈ ఘటన శుక్రవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోస్టాఫీసులో బీపీఎంను తొలగించడం వంటి సమస్యలతో పింఛన్ అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవన్ ఎదుట మహబూబ్ నగర్ హైదరాబాద్ యాదగిరి ప్రధాన రహదారిపై పింఛన్దారులు బైఠాయించారు. దీంతో గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టర్ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టర్లు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నారాయణపేట ఎంపీడీఓ వెంకటయ్య సైతం గ్రామానికి చేరుకొని కారణాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా కొండపల్లి తహసీల్దార్ రామయ్య కొమ్మాదిలో చోరన్ క్యాపిటల్ అపార్ట్మెంట్ లో ఉండగా అర్ధరాత్రి అపార్ట్మెంట్ లోకి దుండగులు చొరబడి హత్య చేశారు. వాచ్మెన్ కేకలు వేయడంతో పరుగులు పెట్టిన దుండగులు వెంటనే హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ కొండగల్ తహసీల్దార్ రమణయ్య మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన విశాఖపట్నం సిపి రవిశంకర్ ఇంకా పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంది. నిజాయితీ పరుడుగా మంచి పేరు తెచ్చుకున్న రమణయ్య హత్యకి ల్యాండ్ మాఫియా వివాదాలే కారణమని అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇటీవలే విశాఖపట్నం చిన్న గదిలి నుంచి విజయనగరం జిల్లా కొండగల్కి బదిలీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీన జరగవలసిన కొండగల్ పర్యటన వాయిదా పడినట్లు కొండగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పర్యటన వాయిదా వేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన త్వరలోనే ఉంటుందని ఆయన తెలిపారు. వారణాసిలో ప్రధాని మోదీని ఓడించే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ముషీరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో మమత మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో 300 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. ఈ 300 స్థానాల్లో కనీసం 40 చోట్లైనా గెలుస్తుందనే నమ్మకం నాకు లేదు. నిజంగా కాంగ్రెస్ కు దమ్ము ఉంటే వారణాసిలో ప్రధాని మోదీని ఓడించాలి. వారణాసి అనే కాదు, అలహాబాద్ ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో చోట్ల గెలవగలరో చెప్పే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి కాంగ్రెస్ ఓడిపోతుంది. కాంగ్రెస్ పనైపోయింది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర ఉద్దేశించి మమత స్పందిస్తూ ప్రస్తుత కొత్త వేషగాళ్లు ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు. కనీసం చాయ్ దుకాణానికి వెళ్లడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు బీడీ కార్మికులతో ఫోటోలు పోజులిస్తున్నారు. వారంతా వలస పక్షులు. ప్రస్తుతం నడుస్తున్నదంతా ఫోటోషూట్ మాత్రమే అని మమత ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావు భద్రాచలం పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అంతరాలయంలోకి తోల్కొని వెళ్లారు. గర్భగుడిలో స్వామివారి దివ్యమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావుతో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, ముల్లూరు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్సీ సండ్ల వెంకయ్య, డాక్టర్ ఎర్రోలి శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలాశయం వెళితే భవిష్యత్తులో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యాం పై ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అద్వానీకి భారత రత్న బీజేపీ అగ్రనేత అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. ఆయనకు భారత రత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం 5 మున్సిపాలిటీ తిక్క వీరేశ్వర స్వామి గుడి దగ్గర భారత జోడో న్యాయ యాత్ర మరియు శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మాస్టర్ శిక్షావళి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన గద్వాల పరిషత్ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు దీపక్ ప్రజ్ఞ. బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంకు మిగిలిన విశ్వవిద్యాలయాల మాదిరిగా గవర్నర్ ని కులపతిగా నియమించాలని సర్కార్ భావిస్తోంది. అందుకు విశ్వవిద్యాలయ చట్టంలో సవరణ చేయాలని యోచిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఉపకులపతుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆర్జీయూ కేటీని పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ వర్సిటీకి కూడా శాశ్వత వీసీని నియమించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ వర్సిటీ చట్టాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం వర్సిటీ చట్ట ప్రకారం ఉపకులపతి పదవీ కాలం 5 ఏళ్లు ఉండగా మిగిలిన వర్సిటీల మాదిరిగా 3 ఏళ్లు చేయాలని ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఆ దిశగా సతమతం అవుతుంది. వీలైతే ఈ నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి త్వరగా శాశ్వత వీసీ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతోందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8% గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. శనివారం గద్వాల నియోజకవర్గం దరూర్ మండల పరిధిలోని రేవుపల్లి గ్రామ సమీపంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ కేఆర్ఎంబీకు అప్పగించినందుకు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టుల కింద ఉన్న అవుట్లైన్స్ ని ఈఎన్సీ బోర్డుకు అప్పగించారనేది వాస్తవమా కాదా? బోర్డు సమావేశం మినిట్స్ పరిశీలిస్తే ఈఎన్సీ అప్పగింతకు అంగీకరించాలనేది అర్థమవుతుంది. దీంతోనే బోర్డు చైర్మన్ 15 అవుట్లైన్స్ నిరసనకు సిబ్బందిని నిధులను అడిగారు. అవుట్లైన్స్ అప్పగించకపోతే బోర్డు ఎందుకు సిబ్బందిని నిధులు అడుగుతుంది? తెలంగాణ ప్రాజెక్టు అప్పగించలేదని కృష్ణా బోర్డుతో చెప్పించండి. గురువారం జరిగిన సమావేశంలో ఈఎన్సీ ఏకపక్షంగా ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల నిర్వహణ బోర్డుకు అప్పగిస్తామని స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టులు అంటే నీళ్లు, ఆనకట్ట ఒకటే కాదు, ఆయా కట్టకు సాగునీరు ఇచ్చే కాలువలు, తాగునీటిని అందించే కాలువలు. ఈ అవుట్లెట్స్ ని బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ కోర్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని తెలిపారు.
ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కానీ అదేవిధంగా సాగర్ కానీ నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబీకి ఇవ్వడం చాలా దురదృష్టమైన సంఘటన. ఈ దురదృష్టమైన సంఘటన అంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికెళ్ళి ఎన్నోసార్లు కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ బోర్డుకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణమైన నిధులు విధులు అంటే దీనిల మీద మనం ఏర్పాటు దాన్ని చేసుకోవడం జరిగింది. అలా గతంలో విజేష్ ట్రిబ్యునల్ ప్రకారం మన వాటాని ఇప్పటి వరకు కూడా గతంలో విజేష్ ట్రిబ్యునల్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక గత 10 సంవత్సరాలకెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు మనం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మనకి ఎంత వాటా అనేది కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని చేర్చలేకపోవడం చాలా దురదృష్టం. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మనం ఇన్ని రోజులు కాపాడుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడైతే ఈ ఎత్తిపోతల పథకాలు మనం ఈ బ్యాక్ వాటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుందో మా దగ్గర నెట్టంపాడు కానీ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో భీమా ప్రాజెక్టు కానీ కోయిల్ సాగర్ అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కానీ దీనికి మొత్తం నీటి ఫ్లడ్ అంటే అడిషనల్ వాటర్ వచ్చినప్పుడే వాడుకున్నాలని గతంలో విజేష్ ట్రిబ్యునల్ ద్వారా చెప్పడం జరిగింది. దీనివల్ల మనకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం. ఈరోజు గద్వాల తాలూకాలో 1,50,000 2 లక్షల ఎకరాల వరకు మనం నీళ్లు సాగులేకి వచ్చింది. రాబో కాలంలో ఈరోజున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన విధానం లేకుండా వాళ్ళు చెప్పినమ్మంటే దారాదత్తం చేయడం చాలా దురదృష్టకరం. రాబో కాలంలో దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనే ఒక దురదృష్టమైన పరిస్థితి వల్ల ఈరోజు రాష్ట్రంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఒక దురుద్దేశంతో ఈ సంఘటనలు చేయబోతున్నాయి. దీనివల్ల ఈరోజు అదేవిధంగా అక్కడ ఉన్న రాయలసీమకి రోజు 8 టీఎంసీలు తీసుకుపోయే విధంగా ఈరోజు శ్రీశైలం దగ్గర బొక్కలు పెట్టుకొని పోతిరెడ్డిపాడులో 8 టీఎంసీలు తీసుకుపోతుంటే అడిగే దిక్కు లేదు. ఈరోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు కాపాడుకున్న కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడినారు. తెలంగాణ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష, రైతుల పక్షాన నిలబడి రైతులకు నీటి సౌకర్యం కానీ ఈరోజు అదేవిధంగా రైతు బంధు కానీ అన్నీ చేసి రైతులను కాపాడుకున్న నాయకుడు. ఈరోజు రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఎమ్మండే మేము గెలిచిన ఎమ్మండే ఈరోజు రైతు బంధు పెంచుతాం. అదే ఇంతవరకు రైతు బంధు రాలేదు. రైతు బంధు రాలేకపోతే పర్వాలేదు కానీ నీటి సమస్య అనేది తీవ్రంగా చేసే పరిస్థితి వస్తుంది. నీటి సమస్య లేకుంటే ఇప్పుడైతే బాంబేకి వేరే రాష్ట్రాలకు వలసలు పోయినామో మళ్ళా కూడా వలసలు పోయే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తేబోతుంది. ఇంతవరకు కూడా ఈ ట్రిబ్యునల్ని ఒక్కసారి కూడా ఒక విధంగా చెప్తున్నారు. మొన్నైతే ఇచ్చినామన్నారు. అదేవిధంగా మీకు కూడా ఈరోజు కాపీలు చూపించడం జరుగుతుంది. మీకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ కేఆర్ఎంబీకి ఇచ్చినామనేది ఏదో రికార్డ్ పరంగా కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన మినిట్స్ బుక్ను కూడా చూడండి. మినిట్స్లో కూడా చెప్పడం జరిగింది. నిర్వహణ బాధ్యతలు అన్ని అవుట్లెట్స్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని అవుట్లెట్స్ మాత్రము జెన్కోకి సంబంధించిన అవుట్లెట్స్ ఉన్నాయి. ఆ జెన్కో అధికారులతో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఈ అవుట్లెట్లు ఇవ్వడం వల్ల నీటి నిర్వహణ బాధ్యత కేంద్రంలోకి వెళ్ళిపోతే దీనివల్ల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లయితే దయచేసి పునరాలోచించాలి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో మేము టీఆర్ఎస్లో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు
ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఎన్నో రకాలుగా రైతాంగానికి అండగా నిలబడ్డారు. ఈరోజు రైతుల హక్కులని కాలరాస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్య చేయబడుతుంది. ఇది చాలా బాధాకరం. మరొకసారి పునరాలోచించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే విధంగా చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, స్తంభింపజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎక్కడక్కడ నిలబెట్టి ప్రజల్లో ఈరోజు దోషిగా నిలబెట్టే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మీరు చేయలేరు, చేసిన దాన్ని కూడా మేము ఇన్ని రోజులు కాపాడినాం. మరొకసారి మీరు మమ్మల్ని తాకట్టు పెడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఆలోచించాలని కోరుకుంటున్నాను. అలా ఈరోజు ఇట్లా డ్యామ్ పైన ధర్నా చేస్తామని ఈరోజు మేము ప్రాజెక్టు మీద ధర్నా చేయడం జరిగింది. మొత్తం కూడా రైతులు వచ్చి అదేవిధంగా ఈరోజు మాత్రమే మొట్టమొదటిసారి ఇది వాళ్ళు పునరాలోచించ కూడా పెద్ద ఎత్తున మా రైతుల ప్రయోజనాలని ఏ పార్టీ కాలరాసినా ఆ పార్టీకి మేము సరైన బుద్ధి చెప్పే విధంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తాం. మేము సామరస్యంగా మా సమస్యను పరిష్కరించండి, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది. దయచేసి పునరాలోచించడం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో మేయర్ భేటీ. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి పరీక్షల జిల్లా కన్వీనర్ ఎం హృదయరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్రయోగ పరీక్ష కేంద్రాలను ఆయన జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రమేష్ లింగంతో కలిసి శనివారం తనిఖీ నిర్వహించారు. ఐజా పట్టణంలోని అరోరా జూనియర్ కళాశాల, సాయి తేజ వొకేషనల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులను ప్రయోగాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల సమాధానాలతో వారు సంతృప్తి చెందారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వీరి వెంట డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎన్ రాముడు, బి లక్ష్మణరావు, ప్రిన్సిపల్ యుగేందర్ గౌడ్, జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వినర్ లాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను సమర్పించారు. బన్విర్ లాల్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి, ప్రభుత్వ ప్రజా సేవకులు, రాజకీయ దురంధరులు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ముప్పవరపు వెంకయ్య నాయుడుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ, గత ప్రభుత్వం నుండి నీటి ఇరిగేషన్ శాఖ అధికారి ఏఎన్సీ మురళీధర్ రావు ఎక్కడ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తామని ఎక్కడ కూడా చెప్పలేదన్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయాల మేరకే కొనసాగుతుందని సూచించారు. గద్వాల నియోజకవర్గంలో కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రక్రియలో భాగంగా ఇలాంటి ధర్నాలు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు వ్యక్తులు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజా సంఘాల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మోహన్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు ఫణంగా పెడుతున్నారని నిలదీశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గద్వాల రహదారిలోని ఐజాలోని అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు ఫైన్ వేస్తున్న ఐజా ఎస్ఐ నరేష్ కుమార్.
గ్రామంలో చాలా విషయాలు చెప్పడానికి కూడా వీలుగా విషయాలున్నాయి. ఈ నీళ్లతో ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ మట్ట నియోజకవర్గాన్ని పక్కన ప్రవహిస్తున్న కృష్ణమ్మతో ప్రతి గ్రామాన్ని కాలు కడిగినట్టు కడిగే అవకాశం ఉన్నా కూడా గతంలో పట్టించుకోలేదు. దయచేసి మీరు పెద్ద మనుషులతో అనుభవం ఉన్నవారు గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా చేశారు కాబట్టి మా ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము ఏదైతే ఇస్తా ఉన్నామో దీని మీద సానుకూలంగా స్పందించి కటగిన ప్రజలు సార్ రేచింత తిరుపతి తూపల్లి ఆరేపల్లి మోటపల్లి మేడపల్లి ఈ గ్రామాలన్నీ కూడా వ్యవసాయ యోగ్యం ఉండి వ్యవసాయంలో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయక D6 D8 కెనాలు D26 నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి మీరు ఇక్కడ నుంచి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుకుంటా ఉన్నా. అదే మాదిరిగా ఒట్టి కట్టినటువంటి మీరు పెద్ద ఆలోచన చేసి మొన్న ముఖ్యమంత్రి ఏ మండలానికి పోయినా ఏ ఊరికి పోయినా ఇదే స్పందన. మీరందరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకందరికి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి శిరస్సు వంచి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ యాత్ర ముగుస్తున్న సందర్భంగా అంటే మక్తల్ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల ఈ పాలమూరు న్యాయయాత్ర చేపడుతున్న సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో ఈ యాత్ర ముగుస్తూ ఉంటే శ్రీహరి ముదిరాజు గారి కోరిక మేరకు శ్రీహరి చెప్పడం జరిగింది. మన మక్తల్ నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా మన మంత్రి అయినటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనం పిలవాలని శ్రీహరి గారు కోరితే వారిని ఆహ్వానించగానే తక్షణమే వారికి ఉన్నటువంటి అధికారి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికే నేను ప్రాధాన్యత ఇస్తా, నాకు పార్టీ అన్నిటికన్నా ముఖ్యమని ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారికి పాలమూరు ముద్దుబిడ్డ ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు తెలంగాణ పాలమూరి సీఎం కావడం చాలా గౌరవమైన విషయం, మాకు సంతోషమైన విషయము. మా పాలమూరు ముద్దుబిడ్డ సీఎం కావడం మరి ఇది చెప్పడం ఏందనగా తెలంగాణలో కేసీఆర్ గారు నల్గొండ జిల్లా యాదాద్రిని ఎలా చేశారో మరి రామ జన్మభూమిది మరి నరేంద్ర మోడీ గారు వాళ్ళు చేశారు. మరి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ మరి సీఎం కావడం మా అదృష్టము. మరి నాది దేవరకద్ర, నేను ఉండేది అస్తినాపురం SCCL ప్రెసిడెంట్. నా పేరు గోపిమాధు నందనవనం. మరి ఒక కోరిక ఏంటంటే మాది అందరిది కూడా పాలమూరు ముద్దుబిడ్డ అందరిది కూడా మన్నెంకొండ జాతర, మన్నెంకొండ గుడి అంటే చాలా ఫేమస్ గుడి, 8 ఏళ్ల చరిత్ర, దానికన్నా ఎక్కువనే ఉంది చరిత్ర. మళ్ళీ కూడా నేను దాన్ని తీర్చిదిద్దుతారని చెప్పి దాన్ని తిరుపతిగా మారుస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. అందరి కోరిక ఇది. మహబూబ్నగర్ పాలమూరు జిల్లా అందరికి కూడా ఇది ఈ గుడి విషయంలో అందరూ కూడా దాన్ని డెవలప్మెంట్గా తీరుస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. పేదల తిరుపతి మరి ప్రత్యేకంగా ఈ మన్నెంకొండ గుడిని గతంలో మినిస్టర్ గారు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాజీ వారు కూడా ఒక నిధులు కేటాయించడం జరిగింది. మరి ఆ నిధులు కేటాయించడం జరిగింది కానీ అది ఎక్కడ ఉన్నా గొంగడి అక్కడనే ఉంది. మరి మీరు వచ్చిన కన్నా కనీసం మంచి డెవలప్మెంట్ చేసుకొని దాన్ని ఒక మంచి తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ గుడికి ఒక పునర్నిర్ణయం చేస్తారని చెప్పి కోరుతున్నాం. మరి ముందుగా నా తోటి మిత్రులకు మరి అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ యొక్క సంకల్పం కలిగి మరి జనాల దగ్గర ఈ యొక్క కార్యక్రమం మీరు తీసుకుపోతున్నందుకు
చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.